ప్రజలకు కావాల్సింది ఏమీ చేయకుండా విజయోత్సవ సభలు నిర్వహించుకోవడం వల్ల ఆ సభల్లో మాట్లాడుతున్న అబద్ధాల వల్ల మరింత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది ప్రభుత్వాన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఖచ్చితంగా స్వేచ్ఛ. ఎందుకంటే అసలు చేయాల్సిన పనిపైన ప్రభుత్వం దృష్టి సారించట్లేదు. ఏదైతే చేయకూడదో దానిపైన దృష్టి సారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం ఈ దిశలో 3 అంశాలు తీసుకోవచ్చు. ఆ మధ్య హైడ్రా అన్నారు. హైడ్రా పేరిట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తంగా కూల్చివేతలకు పాల్పడ్డారు. ఇది ఖచ్చితంగా చేయకూడని పని. ఆ తర్వాత మూసీ పరివాహక ప్రాంతం అన్నారు. ఇది ఒక పెద్ద ప్రయాస. అసలు ప్రభుత్వం దగ్గర బడ్జెటే లేని పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితి అధపాతాళంలో ఉన్న పరిస్థితిలో అట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయకూడని పని. అలాగే తాజాగా సచివాలయానికి సంబంధించిన ప్రహారీకి సంబంధించిన ఒక నిర్ణయం కూడా, అంటే ప్రస్తుతం ఉన్న గేట్ను తెలంగాణ తల్లిని సచివాలయ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ఏదో మార్పులు చేర్పుల పేరిట ఉన్న ప్రధాన ద్వారాన్ని కూడా కూల్చివేసి పక్కకు తరలించడం, ఇది పూర్తిగా అసలు అవసరం లేని చర్యగా కూడా మేధావులు విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఏదైతే చెయ్యాలో చేయకూడదు అనే ఒక విచక్షణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మరోవైపు తీసుకుంటే కనుక రైతులకు సంబంధించి కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు. అలాగే గృహలక్ష్మి పేరిట ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దిక్కు దివాణం లేని పరిస్థితి. అనేక హామీలు గ్యారంటీలు ఇచ్చి ఏది కూడా ఇవాళ నెరవేర్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దాని ఇమేజ్ అంతా కూడా పూర్తిగా పాతాళానికి పోయిందని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కేవలం రాజకీయ విమర్శలు చేసి పబ్బం గడుపుకోవాలనే ఒక తీరు పైన కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం అంతా ప్రభుత్వం పట్ల చాలా తీక్షణంగా చూస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చింది, ఎలాంటి గ్యారంటీలను వల్లించింది, ఇవాళ ఏం చేస్తుంది, ఇవాళ ఏం పరిపాలనను ప్రజల ముందుకు తీసుకొస్తుంది, ఎలాంటి సంక్షేమ కార్యక్రమం ఏదీ లేదు. అసలు ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమం లేదు. అటు విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరం, ఇటు ఉద్యోగుల పరిస్థితి ఆగమ్య గోచరం. ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను, వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫలితాలు వచ్చిన మేరకు వాటికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి అవి మేం చేసామని చెప్పుకోవడం తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలకులు వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన నిరుద్యోగ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, కావాలంటే మాట్లాడితే ఎల్బీ స్టేడియం అని చెప్పేసి అక్కడ ఒక షో ఆఫ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా విద్యార్థులను స్టూడెంట్స్ ని తీసుకెళ్లి మీకు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ పిల్లల సమస్యలను పట్టించుకోకుండా, గురుకుల పిల్లల సమస్యలను పట్టించుకోకుండా దానికి విరుద్ధంగా ఇక్కడ ప్రచారం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదన్నా ఉంటే ఎల్బీ స్టేడియంలో అదేదో షో ఆఫ్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వాళ్ళు కాంగ్రెస్ భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీన్ని అంతటినీ కూడా రియాలిటీలో వాస్తవ క్షేత్రస్థాయిలో సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అంటే ఇవాళ ఒక ఆరోపణ మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన స్పష్టంగా వినిపిస్తుంది. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అన్న ఆరోపణ స్పష్టంగా. ఎందుకంటే ఈ ఉద్యోగాలు ఇవాళ ఏవైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చామని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటున్నారో, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ కూడా గత ప్రభుత్వం వెలువరిచినవే. వాటికి సంబంధించిన పరీక్షల తాలూకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన అపాయింట్మెంట్లను మాత్రమే ఇచ్చి షో ఆఫ్ చేయడము, ఇందుకు సంబంధించి భారీ ప్రకటనలు కూడా ఈ పేపర్లలో, టీవీ ఛానల్లో భారీ ప్రకటనలు కూడా గుప్పించి ప్రచార పటాటోపానికి దిగడం ఏదైతుందో దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఇదమిద్దంగా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఇప్పటికీ లేవు. ఇంకా అధికార యంత్రాంగం పైన పట్టు లేదు. సచివాలయ వర్గాల్లో కానీ, బ్యూరోక్రసీ పైన కానీ, అటు రేవంత్ రెడ్డి కానీ, ఇటు మంత్రులకు కానీ పట్టు లేని పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ మధ్యలో ఒక తీవ్రమైన అగాధం నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే కనుక సచివాలయాల్లో ఒక కొత్త సాంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపుతోంది. అందరికీ కూడా, అంటే ఇప్పటివరకు బయోమెట్రిక్ విధానమే అక్కడ లేదు, కానీ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అంటోంది. ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పైన కూడా ఉద్యోగుల్లో కొంత అసహనం వెలువెత్తుంది. ఎందుకంటే సచివాలయం లాంటి ప్రాంతాల్లో ఎమర్జెన్సీలో ఎప్పుడైనా 24 గంటలు అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పరిగెత్తుకొని, ఎంత దూరంలో ఉన్నా కానీ పరిగెత్తుకొని సచివాలయానికి చేరుకొని ఒక జీవో కావచ్చు, లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్లకు సంబంధించిన బదిలీ కావచ్చు, లేదా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలకు సంబంధించిన ఆదేశాలు వెలువరించడం కావచ్చు, ఇలా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తే అలా ఉద్యోగుల స్థాయికి సంబంధం లేకుండా వెంటనే పరిగెత్తుకొచ్చి సచివాలయంలో గంటల తరబడి వేచి ఉండి పైన నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆర్డర్స్ వెలువరిచి ఇంటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి తర్వాత ఇంటికి వెళ్ళిపోయే ఉదంతాలు ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో సచివాలయం లాంటి చోట్ల ఈ ఫేషియల్ రికగ్నిషన్
అటెండెన్స్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టే క్రమంలోనే కొనసాగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా చూసుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ వర్గానికి కూడా ఇదమిద్దంగా లబ్ధి చేకూరిన పరిస్థితులు లేవు, సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. పైగా నిర్మాణాలు కూల్చివేత డిస్ట్రక్టివ్ మేనర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందనే ఆరోపణ స్పష్టంగా వినబడుతుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్.